ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని విశ్వరూపిణిగా దర్శించుకున్నాం. ఆమె కనురెప్పల కదలికలోనే సృష్టి స్థితి లయలు ఎలా జరుగుతాయో, వేదములు ఆమె ఆజ్ఞలని, ఆమె పాదధూళి మహిమను మనం వివరంగా తెలుసుకున్నాం. చివరగా ఆమె నామరూపాలకు అతీతమైన నాదరూపిణి అని కూడా మనం గ్రహించాం. ఈరోజు మనం 71 నుండి 75 వరకు గల శ్లోకాల ద్వారా అమ్మవారిలోని అద్భుతమైన సుందర రూపాన్ని, ఆమెకు గల వివిధ నామాలను మరియు ఆమె నివసించే దివ్యక్షేత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామాలు మనల్ని భక్తి పార్వస్యంలో ముంచివేస్తూ ఆ తల్లి చల్లని ఒడికి ఎలా చేరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాజరాజార్చితారాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్ కింకిణి మేఖల. అమ్మవారు కుబేరుడి వంటి రాజరాజులచే పూజించబడే రాజరాజార్చిత. ఈ సమస్త విశ్వాన్ని శాసించే మహారాజ్ఞి ఆమెయే, అంటే మహారాణి. ఆమె అత్యంత సుందరమైన రమ్య మరియు పద్మాల వంటి కళ్ళు కలిగిన రాజీవలోచన. భక్తుల మనస్సును రంజింపచేసే రంజనిగా, ఆనందాన్ని ఇచ్చే రమణిగా ఆమె వెలుగొందుతూ ఉంటారు. ఆమె నడుముకు ధరించిన ఆభరణానికి ఉన్న కింకిణులు అనగా గంటలు మధురమైన నాదాన్ని చేస్తూ ఆమె వైభవాన్ని చాటుతూ ఉంటాయి. రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణ లంపట. అనగా అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి అయిన రమ, పున్నమి చంద్రుని వంటి ముఖవచ్చస్సు కలిగిన రాకేందువదన. ఆమె మన్మధుని భార్య అయిన రతీదేవి అంతటి సుందర రూపిణి మరియు భక్తుల ప్రేమానురాగాలకు ప్రియురాలు. మనల్ని అన్ని వేళలా కాపాడే రక్షాకరిగాను, మనలోని దుష్టగుణాలనే రాక్షసులను అంతం చేసే రాక్షసగ్నిగాను ఆమె నిలుస్తారు. కామ్యాకామ కళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణా రససాగర. అనగా అమ్మవారు భక్తులు కోరుకోదగిన కామ్య. ఆమె శ్రీవిద్యలోని పరమరహస్యమైన కామకళా స్వరూపిణి. ఆమెకు కదంబ వృక్షపు పువ్వులంటే ఎంతో ఇష్టం. మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించే కళ్యాణి ఆమెయే. ఈ సమస్త జగత్తుకు మూలకందమైన అనగా వేరు వంటి జగతీకంద ఆమె. ఆమె దయకు హద్దులు లేవు. అందుకే ఆమెను కరుణారససాగర అని పిలుచుకుంటాము. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరదా వామనైన వారుణీ మద విహ్వల. అమ్మవారు 64 కళలకు అధిదేవత అయిన కళావతి. ఆమె మాటలు అత్యంత మధురమైనవి. ఆమె పరమ సుందరమైన కాంత. ఆమె భక్తులకు కోరిన వరాలను ఇచ్చే వరద. అందమైన కళ్ళు కలిగిన ఆమె ఎల్లప్పుడూ దైవికమైన ఆనంద స్థితిలో పరవశించి ఉంటారు. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. అమ్మవారు ఈ విశ్వం అంతటి కంటే గొప్పదైన విశ్వాధిక. వేదాల ద్వారా మాత్రమే నిజంగా తెలుసుకోదగిన వేదవేద్య ఆ తల్లి. ఆమె వింధ్య పర్వతాలపై కొలువుండే వింధ్యాచల వాసిని. సమస్తాన్ని సృష్టించి పోషించే విధాత్రి ఆమెయే. వేదాలకు జన్మనిచ్చిన వేదజననిగాను, విష్ణువు యొక్క అచింత్యమైన మాయాశక్తిగాను ఆమె విరాజిల్లుతూ ఉంటారు. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు ఎంతటి సుందరమూర్తియో అంతటి కరుణాసాగరమని మనం తెలుసుకున్నాం. వింధ్య పర్వతాల నుండి వేదాల వరకు ఆమె లేని చోటు లేదని మనం గ్రహించాలి. ఆ వేదజనని కరుణారససాగరి అయిన జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.